రంజిత్ సత్య, రంజిత్ చాలా మంచివాడు సత్య. రంజిత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సత్య. ఈ విషయం మన మధ్య ఉంటుంది సత్య. రంజిత్ రంజిత్ నా భార్యకి కొత్త జీవితాన్ని ఇవ్వు రంజిత్, కొత్త జీవితాన్ని ఇవ్వు. బెస్ట్ ఆఫ్ లక్. సత్య, అడిగెళ్తున్నావు సత్య? సత్య, సత్య, సత్య చెల్లెమ్మా. సత్య, 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 సత్య ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏంట్రా? సత్య, అమ్మా, సత్య, అమ్మా చెప్పమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? చెప్పు. వాడు మగాడు కాదు నాన్న. అమ్మా అమ్మా, నేను ఆ పాలవాడితో తిరిగానని వర్జిన్ టెస్ట్ చేయించాడమ్మా. అన్నయ్య అన్నయ్య, వాడు మగాడు కాకపోయినా కలిసి ఉంటానని చెప్పాను అన్నయ్య. కానీ నాకు పిల్లలు కావాలని నన్ను తీసుకెళ్లి వేరే వాడి దగ్గర పడుకోమన్నాడు అన్నయ్య. లేని ఈత నానా నానా, చావనైనా చేస్తాను కానీ లైఫ్ లో ఇంకెప్పుడు వాడు మొఖం చూడ నాన్న. ప్లీజ్ మన ఇంట్లోనే ఉంటా నాన్న. వసుంధరా, ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? మగతనం లేని వాడిని నా బిడ్డ కంట కట్టారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీరు నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. ఒరే ప్రసాదరావు, నువ్వు నాకంటే పెద్ద వ్యాపారం ఎత్తవరా? ఎంత గొప్ప వ్యాపారం ఎత్తవంటే, కొడుక్కి మగతనం లేదని తెలిసినా, సంవత్సరానికి పనికిరాడని తెలిసినా ఆగిపోయిన నా కూతురి పెళ్లిని అడ్వాంటేజ్ తీసుకొని నీ కొడుకుని బాగాడిగా చలామణి చేసుకున్నావురా. శభాష్! ఒరేయ్, ఈ కొడుకు నీకంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఎంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అంటే, తన పెళ్ళానికి ఇంకోటి దగ్గర పడుకోబెడితే బిడ్డ పుడతాడు, ఆ బిడ్డను తన అకౌంట్ లో వేసుకుని వంశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని నా కూతురు వ్యభిచారంలో దించబోయిన గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ రా నీ కొడుకు. ప్లీజ్ అన్నయ్య, మీ కూతుర్ని నా కూతురు కనుకొని నా కోడల్ని చేసుకున్నాను. ఇంత పెద్ద మాటలు మాట్లాడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా కొడుకు సంసారానికి పనికిరాడన్న విషయం నాకు తెలియదు. చెప్పండి చెప్పండి. పుట్టినరోజు నాడు ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంటే అది వాళ్ళ అమ్మకి ఇష్టమని అలా చేస్తున్నాడు అనుకున్నాం గాని వీడు ఎలాంటి వాడని మాకు తెలియదమ్మా. మిస్టర్ ప్రసాదరావు, ఇంత జరిగా కూడా తెలీదు అని చెప్పడానికి సిగ్గులేదు. సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికైనా తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే మీ వాడితో కలిసి ఉంటాడే వాడు బాయ్ ఫ్రెండ్, బాడీ ఫ్రెండ్, ఆ బాబీగాడు తెలుసుకో. బాబీ ఏంటి ముద్దు? అదంతా పనిచేసిందో చూసావుగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను బాబీ. అంటే నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? అది లేకపోతే నేను లేనా? అయ్యో నీ పెళ్లి జరగడానికి ముందు ఒక్క మాట
అని చెప్పుంటే ఆ మాటలో వందకాలు వెతుకునేదాన్ని కదరా. తెలిసి తెలిసి చేతులారా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా. నా కడుపును చెడగొట్టావా నువ్వు? చూసావా ముద్దు, రా, ఈ సమాజం మనల్ని అర్థం చేసుకోదు. ప్రత్యేక రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటుంది, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అర్థం పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్. రాత్రిరంతా కొనుక్కోలేదు ఏ వెట్టి కన్నారు రో.